మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనంతపురం జిల్లా కేంద్రంలో స్వాతి అనే ల్యాబ్ టెక్నీషియన్ ఉరి వేసుకొని పాల్పడింది. అయితే ఈ ప్రస్తుతం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా ఆమె కారణాలు కనిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఇద్దరు ప్రియురాళ్ల మధ్య అంటే అరుణ్ కుమార్ అనే గుత్తి ప్రాంతానికి చెందినటువంటి యువకుని ఇద్దరు ప్రియురాళ్ళు ప్రేమించుకొని ఇరువురి మధ్య జరిగినటువంటి వాగ్వాదమే ఆత్మహత్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ విషయం అంటే వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం స్వాతి నివాసం ఉంటున్నటువంటి ఒక ప్రైవేట్ వసతి గృహం వద్దకు వచ్చాం. ఆ వసతి గృహంలో మనం వెళ్ళి అక్కడ విచారిస్తే కానీ మనకు అసలు విషయాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మనం అక్కడ ఉన్నటువంటి అంటే ఆమె ఎలా పాల్పడింది ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకునేందుకు ఈ వసతి గృహం వద్దకు వచ్చాము. ఈ వసతి గృహానికి మనం ఇక్కడ గమనించినట్లయితే వసతి గృహానికి తాళం వేసినట్టు కనిపిస్తోంది. వసతి గృహ నిర్వాహకులు అత్యంత చాకచక్యంగా అంటే ఈ ప్రస్తుతం ఈ వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ఎవరిని అనుమతించకుండాను తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తోంది. అయితే మనం ఇప్పటిదాకా అంటే స్థానికుల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు అంటే గతంలో ఈ అరుణ్ కుమార్ అనే యువకుడు ఈ స్వాతి పనిచేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ లోనే ఉన్నటువంటి ఒక మరో యువతితో చాలా కాలం నుంచి సన్నిహితంగా మెలుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ మొదటి నుంచి సన్నిహితంగా యువతితో సన్నిహితంగా మెలుగుతూ ప్రేమ వ్యవహారాన్ని అంతా దాచిపెడుతూ స్వాతితో కూడా ఆయన ప్రేమ వ్యవహారం నడిపినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదటి నుంచి ఎవరైతే అరుణ్ కుమార్ ప్రేమిస్తున్నారో ఆ మొదటి ప్రేమికురాలకి ఆ విషయం తెలియజేయడంతో ఆమె స్వాతికి నిన్న ఉదయం ఫోన్ చేసి అసలు ఏంటి ఈ వ్యవహారం, మా ఇద్దరి మధ్య అన్న వదిన అంటూ మా ఇద్దరి మధ్య చనువుగా ఉంటూ నువ్వు నాకే మోసం చేసే రీతిలో నాకు మోసం చేసే రీతిలో వ్యవహరిస్తావు, నువ్వు ల్యాబ్ రాని సంగతి ఏంటో నేను చూస్తానని ఫోన్ చేసినట్లు కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే మన దగ్గర లేవు. ప్రస్తుతానికి దీన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ ఆవిడైతే ఎప్పుడైతే ఫోన్ చేసిందో ఆ ఫోన్ చేసిన తర్వాతనే గదిలోకి వెళ్ళి చాలాసేపటికి బయటికి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు వెళ్ళి చూసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయాలు పూర్తి వాస్తవాలు మనకు తెలియజేయడానికి స్థానికంగా హాస్టల్ వసతి గృహ నిర్వాహకులు కానీ ఎవరు కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ బాలాంజనేయులతో శేఖర్, సుమన్ టీవీ, అనంతపురం నుండి.